హలో అండి, అందరికీ నమస్తే. డిఎస్సి హాల్ టికెట్లు కూడా వచ్చాయి. కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి అన్నీ చదివి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ వీడియో వచ్చేసరికి పిఐఈకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ని నేను ఈ వీడియోలో రెడీ చేయడం జరిగింది. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఫస్ట్ బిట్ చూద్దాం. 1192 ప్రాంతంలో మన దేశంలో మక్తబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేసిన వారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి మహమ్మద్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్, బాల్పన్, మహమ్మద్ గోరి. నెక్స్ట్ బిట్ చూద్దాము. 1957 సెప్టెంబర్లో ఎవరి అధ్యక్షతన శ్రీ విద్యపై, అంటే ఇక్కడ శ్రీ విద్యపై అండి, ఆ శ్రీ అనేది వచ్చేసరికి టైపింగ్ చేసేటప్పుడు పడట్లేదని శ్రీ అని పెట్టాను. విద్యపై జాతీయ కమిటీ నియమించింది. శ్రీ విద్యపై ఎవరి అధ్యక్షతన 1917లో జాతీయ కమిటీ అధ్యక్షులకు ఎవరిని నియమించింది అంటే శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్, శ్రీమతి సరోజినీ నాయుడు, శ్రీమతి అన్బిషెంట్, శ్రీమతి లక్ష్మీబాయి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. జనార్దన్ రెడ్డి కమిటీ 1991 చేసిన సిఫారసులలో సరి అయినది ఏది అని అడుగుతున్నారండి. సో ఒకసారి చూడండి, దీనికి ఆన్సర్ నేను డైరెక్ట్గా చెప్తాను. కొంతమంది ఆప్షన్స్ అన్నీ చదవకండి, మా టైం వేస్ట్ అవుతుంది అంటున్నారు. ఒక్కసారి చూద్దాము. పాఠశాల సముదాయాలు ఏర్పాటు చేసి సార్వత్రిక విద్యా లక్ష్యాలను సాధనకు చర్యలు తీసుకోవాలి. ప్రతి 2 ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. పాఠశాల అభివృద్ధి స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి అండి. పైవన్నీ కరెక్టే అనమాట. జనార్దన్ రెడ్డి కమిటీ సిఫార్సులో సరి అయినాయి అంటే ఈ పైవన్నీ కరెక్టే. ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాము. పాఠశాల సముదాయానికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని అడుగుతున్నారు. సో ఒకసారి ఆప్షన్స్ అన్నీ చూడండి. ఆన్సర్ మీరే కామెంట్ చేయండి, మీకు కుదిరితే, లేకపోతే లేదు. సో నేను మీ టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ వచ్చేసరికి నేనే చెప్తాను. పాఠశాల సముదాయానికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అండి. సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్ చూద్దాము. యునిసెఫ్, యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ప్రకారం అత్యవసరమైన జీవన నైపుణ్యాలు 10 ఉండగా వాటికి క్రింది ఏది ప్రధానంగా విభజించారు అని అడుగుతున్నారు. సో జీవన నైపుణ్యాలు 10 ఉన్నాయండి. ఆ 10లో ఒక 3 ఉన్నాయి. ఆ 3లో ఇవి ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఆలోచన నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, సంప్రదింపు నైపుణ్యాలు. సో ఈ బిట్కు ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ చూద్దాము. 1995 ఆగస్టు 15న ప్రారంభించిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ కేంద్ర సహకార పథకం ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలో నమోదు, పిల్లల పౌష్టికాహార స్థాయి పెంచడం, ప్రభుత్వ పాఠశాలల్లో నిలుపుదలను తగ్గించడం. అంటే కొన్ని ప్రభుత్వ పాఠశాల పిల్లల లేక వచ్చేసరికి తగ్గిస్తున్నారు కదా. ఇది ప్రీవియస్ బిట్ అండి. ఆ బిట్ ఎలా అడిగారో అలాగే టైప్ చేశాను. అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేకపోతే కొన్ని మూసేస్తున్నారు కదా, అదనమాట దీనికి మీనింగ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ. నెక్స్ట్ బిట్ చూద్దాము. వ్యక్తి ప్రాణానికి హాని కలిగించే పరిస్థితులలో సమాచారాన్ని ఎన్ని రోజుల్లో దరఖాస్తుదారునికి అందివ్వాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. వ్యక్తి ప్రాణహాని కలిగించే పరిస్థితులలో ఎన్ని రోజుల్లో అన్నారు. ఇక్కడే ఎన్ని రోజుల్లో అన్నారంటే ఆన్సర్ కూడా క్వశ్చన్లోనే ఉంది. ఇక్కడ గంటలు ఇచ్చారు కానీ ఇక్కడ 48 గంటలు ఉన్నాయి. 48 గంటలు అంటే 2 డేస్ కదా. ఎన్ని రోజుల్లో అంటే 48 గంటలు అంటే 2 డేస్ అనమాట. సో ఇది కూడా ప్రీవియస్ బిట్టే. ఇలాగా మీకు ఒక్కొక్కసారి ఇక్కడ మనం గంటలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటే కరెక్ట్ అని పెట్టి గంటలు ఏదో ఒకటి పెడతాము కాదు. ఇక్కడ ఎన్ని రోజులు అని అడిగారు కాబట్టి 48 అవర్స్ అంటే 2 డేస్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి అండి. నెక్స్ట్ బిట్ చదువుతున్నా. ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి
విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం, పుస్తకాల ద్వారా అభ్యసనం, తరగతి గదిలో అభ్యసనం, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరళీకరణ వల్ల లాభం కానిది అని అడుగుతున్నారండి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి నెగిటివ్గా అడిగారు, సరళీకరణ వల్ల లాభం కానిది అని అడుగుతున్నారండి. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది, సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుంది, వృత్తి విద్య అందుబాటులోకి వస్తుందండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. సో ఇది సరళీకరణ వల్ల లాభం కానిది అని అడిగారు కాబట్టి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి అన్నది లాభం కాదండి. సో విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది కరెక్టే, సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుంది కరెక్టే, వృత్తి విద్య అందుబాటులోకి వస్తుంది. సో ఈ మూడు కరెక్టు. ఆప్షన్ ఏ వచ్చేసరికి రాంగ్ అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. భారతదేశంలో మొదటిసారి దారిద్ర్య రేఖ సిద్ధాంతాన్ని చర్చించింది ఎవరు? ఇక 2 సార్లు పడింది చర్చించి అని. చర్చించింది ఎవరండి? ఇది కూడా ప్రీవియస్ బిట్టే. సో ఆప్షన్స్ చూద్దాము. గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, బిఆర్ అంబేద్కర్, మోతీలాల్ నెహ్రూ. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 2 ఆప్షన్స్ కరెక్ట్ అండి. అవి ఏమేంటి అంటే దాదాబాయి నౌరోజీ ఒకటి, బిఆర్ అంబేద్కర్ ఒకటి అనమాట. ఈ 2 కరెక్టే. సో మనకి ఆన్సర్ ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి మనం ఏం చేస్తాము, భారతదేశంలో మొదటిసారి దారిద్ర్య సిద్ధాంతాన్ని చర్చించింది దాదాబాయి నౌరోజీ కానీ బిఆర్ అంబేద్కర్ కానీ పెడతారు. సో ఇక్కడ బి అండ్ సి 2 కరెక్టే. నెక్స్ట్ పెట్టి చూద్దాము. మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షమవడమే విద్య అని నిర్వహించిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారండి. సో ఒకసారి మీరు ఈ బిట్కి మెసేజ్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ నేను డైరెక్ట్గా చెప్తాను. ఆప్షన్ నెంబర్ ఏ శ్రీ అరబిందో అనే ఆయన ఇది మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షమవుతే విద్య అని ఈయన అన్నారనమాట, శ్రీ అరబిందో. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ అండి. విద్యా భావనకు సంబంధించిన శిక్ష అను పదము సంస్కృత మూలమగు క్షాస్, ఇక్కడ దీర్ఘం పర్లేదు, క్షాస్ నుండి గ్రహించబడిందని అన్నారు. సో ఈ క్షాస్ అంటే ఏమిటి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి బోధించుట, నేర్పించుట, నేర్పుట, నియంత్రించుట అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి, బోధించుట, నేర్పుట మరియు నియంత్రించుట, ఈ 3 అండి. సో క్షాస్ అంటే అని అడిగితే బోధించుట, నేర్పించుట, నియంత్రించుట. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈ దిగువ జతను పరీక్షించండి అని అడుగుతున్నారు. ఇందులో ఒకటి తప్పుగా ఉంది, అదేంటో మీరు చెప్పాలి. సో మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ తప్పుగా ఉంది, కామెంట్ చేయండి. ఒకటి కలకత్తా యూనివర్సిటీ కమిషన్ వచ్చేసరికి 1917, హడ్డాక్ అండి, ఇక్కడ స్పెల్లింగ్ మిక్స్డ్ అయింది. హడ్డాక్ కమిషన్ వచ్చేసరికి 1929, హంటర్ కమిషన్ వచ్చేసరికి 1882, మెకాలే మినిట్స్ వచ్చేసరికి 1885 అని ఉంది. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ తప్పుగా ఏముందంటే మెకాలే మినిట్స్ ఉందండి, 1885 అని ప్రింట్ పడింది. కాదండి, ఇది రాంగు. మెకాలే మినిట్స్ వచ్చేసరికి 1884 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1884 అనమాట. సో ఇక్కడ 85 అని పడింది. ఇలా ఇది కూడా ప్రీవియస్ బిట్టేనండి. ఇది ఇలా ఇయర్స్ కొన్ని రాంగ్ ఇస్తారు కాబట్టి ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ తప్పుగా ఉంది మాత్రం మెకాలే మినిట్స్, మిగతా 3 కరెక్టేనండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇది పర్యావరణ విద్యా లక్ష్యం కాదు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి. సో మీకు దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పర్యావరణం గురించి అవగాహన, సంపూర్ణ మూర్తివత్ వికాసము, పర్యావరణం గురించి అనుకూల వైఖరుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం, విలువల వివరణ అండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సంపూర్ణ మూర్తిమత్వ వికాసము. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి రైట్ అండి. చూద్దాము. ఇది కూడా ప్రీవియస్ బిట్టేనండి. సో దీనికి ఆన్సర్ అందరికీ తెలుసు, కామెంట్ చేయండి. మహమ్మదీయులలో ప్రప్రథమంగా
పిల్లలకు నిర్వహించు విద్యాభ్యాస ఉత్సవమును ఇలా పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ నేను చెప్పట్లేదు, మీ అందరికీ తెలిసిందే. సో కామెంట్ చేయండి. ఎవరికన్నా తెలియకపోతే ఆప్షన్ నెంబర్ బి బిస్మిల్లా అండి. ఇటు చూద్దాము. యుఎన్ఈపి విస్తృత రూపం అండి. సో దీనికి కూడా నేను ఆన్సర్ ఆప్షన్స్ అన్నీ చదవట్లేదు, మీకు ఇలాగా అబ్రివేషన్స్ ఇస్తారు ఒక బిట్ ఖచ్చితంగా. సో అన్ని అబ్రివేషన్స్ ఒకసారి చూసుకోండి. సో దీనికి మాత్రం ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అండి, యుఎన్ఈపి అంటే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ బిట్ చూద్దాము. సమ్మిళిత విద్య దీనికి అనుగుణ్యము అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి బాలల హక్కుల కన్వెన్షన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన, 1986 జాతీయ విద్యా విధానం సూచనలు, అసామర్థ్యం గల పిల్లల హక్కుల ప్రకటన అండి. సో ఏ కరెక్టే, సిడి కరెక్టే, ఏసీ కరెక్టే, డి ఓన్లీ కరెక్టే అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 3 రైట్ అండి. అంటే ఏసీ కరెక్ట్. బాలల హక్కుల కన్వెన్షన్ ఒకటి, సి వచ్చేసరికి 1986 జాతీయ విద్యా విధానం సూచనలు. సో ఇలా 2 రైట్ ఆన్సర్లు ఇచ్చి కింద ఏఈ కరెక్ట్ అని అడుగుతారు. సో ఇది కూడా లాస్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈ విద్యా నమూనాలో కొద్దిపాటి వైఫల్యం గల పిల్లలను తరగతి గదిలో వైఫల్యం లేని సమవయస్కులతో కలిపి బోధిస్తారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రత్యేక పాఠశాలల నమూనా, సమైక్య నమూనా, అందరికీ. సో డి వచ్చేసరికి సమ్మిళిత విద్య నమూనా. సో ఇక్కడ కూడా 2 ఆన్సర్లు ఉన్నాయండి. సో ఇక్కడ నేను ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు, అంటే 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్ అని. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్లు ఏంటో డైరెక్ట్గా చెప్తాను. బి సమైక్య నమూనా, తర్వాత డి సమ్మిళిత విద్య నమూనా అండి ఇది. సో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. బి అండ్ సి 2 కరెక్ట్ అండి. సో కంపోస్ట్ ఈ పద్ధతిలో ఇవి కలిపి ఉంటారు. సో ఏం కలుపుతారు? వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలంటే ఏం కలుపుతారండి? బడ్డ పురుగులు, పట్టు పురుగులు, వానపాము, నత్తలు. సో దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా సింపుల్ కూడా. సో మన భూమి సారవంతం అవ్వాలంటే భూమిలో ఏముండాలి అంటే వానపాములు ఉండాలి. సో ఈ వానపాములు మట్టిని తవ్వుతూ ఉంటాయి, లోపలికి వెళ్తూ ఉంటాయి. సో మట్టిలో రంధ్రాలు పెట్టి రంధ్రాలు పడటం గల ఆక్సిజన్ సరఫరా అవుతుంది. సో వర్మీ కంపోస్ట్ తయారవ్వాలంటే వానపాము ఖచ్చితంగా ఉండాలండి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఆర్ఎంఎఫ్ఏ ఇచ్చే శిక్షణా కాలం ఎన్ని రోజులు అని అడుగుతున్నారు. సో మీకు ఆన్సర్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కామెంట్ చేయండి. సో నేను దీనికి ఆన్సర్ డైరెక్ట్గా చెప్తాను. సో ఎన్ని రోజులు అంటే ప్రధానోపాధ్యాయుడికి వచ్చేసరికి శిక్షణ ఇచ్చేది 5 days అండి. ఆప్షన్ నెంబర్ సి వచ్చేసరికి కరెక్ట్, ఆప్షన్ నెంబర్ సి అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. దేశం అంతటకు ఎన్పిఈ 1986 ప్రకారం ఏకరీతి విద్యా విధానం అమలు చేయుటకు అవసరమగు చట్టమును తయారు చేయు బాధ్యతను ఈ సంస్థకు అప్పగించింది అని అడుగుతున్నారు. ఇది కూడా ప్రీవియస్ బిట్టేనండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఎస్సీఏఆర్టీ, ఎన్సీఏఆర్టీ, ఆర్ఐఈ, సిఏబిఈ అండి. సో దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో బి అండి, ఎన్సీఈఆర్టీ వచ్చేసరికి దీనికి కరెక్ట్ ఆన్సర్. 3 మాసములకు పైబడి బయటకు వెళ్ళటం మానేసిన 10 సంవత్సరములకు పైబడిన బాలికను ఈ రకమైన పాఠశాలలో ఉద్దేశించబడినవి. అంటే 3 మాసములు 3 నెలల కంటే ఒక పాప వచ్చేసరికి 10 సంవత్సరాలు ఆ పాప వయసు. సో బడి మానేసింది. ఈ కింద ఉన్న స్కూల్స్లో ఏది ఆమెకు కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి నవోదయ విద్యాలయము, బాలికల ఓపెన్ స్కూలు, కర్బూజ గాంధీ బాలికల విద్యాలయము, కేంద్ర బాలికల విద్యాలయాలండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి అండి. ప్రీవియస్ బిట్స్ ఏనండి. సత్ప్రవర్తన నిర్మాణమే విద్యా ధ్యేయం అని ఎవరు అన్నారు అని అడుగుతున్నారు. గాంధీ, ప్లేటో, రవీంద్రనాథ్ ఠాగూర్, నెహ్రూ అండి. సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ అండి. సో గాంధీ వచ్చేసరికి సత్ప్రవర్తన నిర్మాణమే విద్యా ధ్యేయం అని అన్నారు ఈయన. సో ఒకసారి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ బిట్ చూద్దాము. కొఠారి కమిషన్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి చేసిన సిఫారసు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి సో పెద్దగా ఉన్నాయి కాబట్టి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను దీనికి ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్గా చెప్తాను. సో మీకు ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఒకసారి ఆప్షన్స్ చదివి కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి కరెక్ట్ అండి. సో ఆప్షన్ నెంబర్ ఏ అండ్ ఆప్షన్ నెంబర్
బి కరెక్ట్ అండి. ఇక్కడ 1 to 1 ఇచ్చాండి. ఆప్షన్ నెంబర్ ఏ అర్థము హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ అడుగుతున్నారు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నేను చెప్తున్నాను. ఎన్పిఈ 1986 సెకండరీ విద్యా కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, కొట్టారి కమిషన్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి వచ్చేసరికి కరెక్ట్ బిట్ చూద్దాము. ఉపాధ్యాయ వృత్తి సంఘాలు సమగ్రతను కాపాడటంలోను, ఉపాధ్యాయ గౌరవాన్ని పెంపొందించడంలోను, వృత్తిపరమైన దుష్ప్రవర్తనలను అరికట్టడంలోను ఉపాధ్యాయ సంఘాలు ప్రాముఖ్యత వహించాలని నిర్వచించిన కమిటీ ఏది అని అడుగుతున్నారు. ఎన్ఈపి 1968, ఎన్సిఎఫ్ 2005, ఎన్పిఈ 1986, పిఓఏ వచ్చేసరికి 1992. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి ఎన్పిఈ 1986 వచ్చేసరికి కరెక్ట్ అండి. సో ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రాథమిక విద్యా స్థాయిలో సమాన అవకాశాలు అందించడానికి గాను సార్జెంట్ నివేదిక ఈ సూచనలు తెలియజేసింది. సార్జెంట్ నివేదిక 1994 అండి. సో ఏది తెలియజేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఉచిత విద్యను అందించడం, ఉపకార వేతనాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు సరఫరా అండి. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. పాఠ్య పుస్తకాలు సరఫరా. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి కరెక్ట్ అండి. సో పైవన్నీ కరెక్ట్ ఆన్సరు. పెట్టి చదువుదాము. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొదటిసారిగా కోరిన వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఆప్షన్స్ వచ్చేసరికి సర్వేపల్లి రాధాకృష్ణ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నవరోజీ, గాంధీజీ అండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి కరెక్ట్ అండి. గోపాలకృష్ణ గోఖలే వచ్చేసరికి విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొట్టమొదటిసారి కోరిన వ్యక్తి ఎవరంటే గోవడం రాయడం వచ్చిన అక్షరాస్యుల ప్రశ్నకు పరిశీలించేవి, ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, పరిశీలించేవి ఏవి అని అడుగుతున్నారు. శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, వైముక్తిక పరీక్షలు, సామూహిక పరీక్షలు అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి తెలిస్తే కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ అండి, శాబ్దిక పరీక్షలు. చదవటం ఫస్ట్ బిట్ చదువుదాము. ధనాత్మక పునర్బలనాలకు ఉదాహరణలు ఈ కింది వాటిలో గుర్తించండి అండి. సో ఆన్సర్ వచ్చేసరికి చాలా సింపుల్, కామెంట్ చేయండి. ఆప్షన్స్ వచ్చేసరికి బహుమతి, పొగడ్త, డబ్బు మరియు గ్రేడ్. సో ఈ 3 వచ్చేసరికి ధనాత్మక పునర్బలనాలకు ఉదాహరణలండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి కరెక్ట్ అండి. సో ఇవన్నీ ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో నేను ఒక 200 తోటి మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఇవ్వాలనుకుంటున్నాను. 100 బిట్స్ ఆల్రెడీ రెడీ చేశాను ఒక 5 days నుంచి. సో ఇంకొక 100 బిట్స్ అనేది ఇంపార్టెంట్ బిట్స్ని రెడీ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తాను ఒక 2 daysలో. సో నా వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక్క లైక్ చేయండి చాలు, కామెంట్ చేసినా చేయకపోయినా ఒక్క లైక్ చేయండి. సో ఈ వీడియో చాలామందికి వెళ్తుంది, అదే నాకు కావాలి. సో నాకు మీరు చేసే సపోర్ట్ అండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ సెకండ్. ఆల్ ది బెస్ట్ అండి. సో ఆల్ టికెట్లు కూడా వచ్చాయి కాబట్టి కంగారు పడకుండా స్లోగా 1 by 1 చదువుకుని అన్ని రివిజన్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.